లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కమల్ హాసన్ త్రిష కలిసి ప్రస్తుతం తగ్ లైఫ్ మూవీలో అయితే నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తగ్ లైఫ్ మూవీని 2025 జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీలో శంభు, సానియా మల్హోత్రా, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, జోజో జార్జా, నాజర్ ముఖ్య పాత్రల్లో అయితే నటిస్తున్నారు. నాయకుడు మూవీ తర్వాత 38 ఏళ్లకు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో తగ్ లైఫ్ మూవీపై అంచనాలైతే ఓ రేంజ్లో ఉన్నాయి. తగ్ లైఫ్ ప్రమోషన్లో హీరోయిన్ త్రిష, కమల్ హాసన్, శంభు కలిసి పాల్గొన్నారు. మరి ఇందులో భాగంగా కమల్ హాసన్ చేసిన ఒక కామెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టమని హీరోయిన్ త్రిషని ప్రశ్నించింది యాంకర్. దానికి త్రిష, నాకు ఉడకబెట్టిన అరటి పండ్లంటే బాగా ఇష్టం, వాటిని ఏదో అంటారు అంటూ పేరు గుర్తుకు రాక ఆలోచిస్తూ ఉండిపోయింది. పక్కనే ఉన్న కమల్ హాసన్ పలంపోరి పలంపోరి అని 2 సార్లు అందించాడు. ఆ తర్వాత వెంటనే పేరు తెలియదు కానీ నోట్లో ఎలా పెట్టుకోవాలో మాత్రం బాగా తెలుసు అని అన్నారు. దీంతో త్రిష సిగ్గుపడుతూ తలదించుకుని నవ్వేసింది. పక్కనే ఉన్న కమల్ హాసన్ ఆమెతో జోక్ చేసినట్టుగా చెయ్యి మీద కొట్టాడు. ఇందులో పెద్దగా తప్పున్నట్టుగా ఏమీ అనిపించకపోయినా కానీ ప్రతి దాంట్లో తప్పు చూసే ఆన్లైన్ యుగంలో ఉన్నామని నిరూపిస్తూ కమల్ హాసన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ధూమరం రేపుతున్నాయి. కావాలని ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ తో కొట్టాడని అంటున్నారు నెటిజన్లు. పేరు తెలియదు కానీ తినడం బాగా తెలుసు అని అనుంటే సరిపోయేది కాదా, కావాలని బూత్ జోక్ చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇదే డైలాగ్ ని తెలుగు హీరోలు కానీ లేదా బాలీవుడ్ సీనియర్ హీరోలు కానీ చెప్పి ఉంటే ఈ పాటికి నేషనల్ మీడియా రచ్చరచ్చ చేసేదంటూ పోస్టులు చేస్తున్నారు కాలీవుడ్ అభిమానులు.